హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 30వ తారీఖు 5వ నెల 2024, 13th May 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్, అదండి మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. ఎప్పటిలాగే కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే కోడిని ఉత్తర దిక్కు నుంచి వదలాలి. కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చినట్లయితే దానికి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రాలు. ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి ధనిష్టి, రెండోది వచ్చేసి శతభిష అనమాట. ఈ ధనిష్టి నక్షత్రం వచ్చేసి ఉదయాన్నే 7:31 వరకే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ధనిష్టి అనేది 7:31 వరకే జరుగుతుంది. ఈ టైమింగ్స్లో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ నెమలి వన్న కాక అనేది ఎర్ర కాకి మీద, కోడి మీద, ఎర్ర కోడి మీద గెలుస్తుంది. పచ్చ కాక అనేది పశ్చిమ డేగ మీద, కోడి మీద గెలుస్తుంది. కోడి అనేది నెమలి వన్న కోడి మీద గెలుస్తుంది. డేగ అనేది పశ్చిమ డేగ మీద విజయం సాధిస్తుంది అనమాట. ఇక 7:31 తరువాత ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తము కూడా శతభిష నక్షత్రం జరుగుతుంది. ఈరోజు మొత్తం కూడా ఈ శతభిష నక్షత్రం జరుగుతుంది అనమాట. ఇక ఈ శతభిష నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కోడి అనేది కాకి మీద గెలుస్తుంది. పశ్చిమ డాగ్ అనేది నల్ల పొడల కోడి మీద గెలుస్తుంది. అలాగే తెల్ల నెమలి అనేది శుద్ధ డాగ మీద, కాకి డాగ మీద, ఈ రెండింటి మీద తెల్ల నెమలి అనేది విజయం సాధిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ విధంగా ఆడుకుంటే చాలా చాలా మంచిది అనమాట. ఇక దాని తర్వాత మనం చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్దాం. దాంట్లోకి వెళ్ళబోయే ముందు కలర్ ఐడెంటిఫికేషన్ వీడియోలు నేను మన ఛానల్లో ప్లేలిస్ట్లో పెట్టాను. అందరూ కూడా ఎవరికైతే డౌట్ ఉందో మన ప్లేలిస్ట్ ఓపెన్ చేసేసి, అంటే మన యూట్యూబ్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ కొడితే కంపల్సరీ మన వీడియోస్, కలర్ ఐడెంటిఫికేషన్ వీడియోలు అన్నీ వస్తాయి. కలర్ ఐడెంటిఫికేషన్ వీడియోలు చూస్తేనే మనం క్లియర్గా ఏ పందెమైనా దెబ్బలాటాడుకోగలం. కనుక కలర్ ఐడెంటిఫికేషన్ రంగు ఎంచుకోవడం మాత్రం మీరు ఎలాంటి మిస్టేక్ చేయొద్దు. కలర్ ఐడెంటిఫికేషన్లో మిస్టేక్ చేసామంటే ఓడిపోతాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత ఇక టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ ఎర్ర పొలాలు. ఇక్కడ ఎర్ర పొలాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచాం అనమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పొలాలను కనుక పెట్టుకున్నట్లయితే మన టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఎర్ర పొలాల తరువాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రం గెలిచినప్పటికీ డేగ పింగళాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డేగలు, మిరపపండు డేగలు, కోడి రసంగులు, కోడి పింగళాలు, కోడి ఎర్రమైలాలు, కోడి ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రం గెలుస్తాయి రంగులు. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి పక్కన ఓడిపోయి చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి గట్టి కాకి నెమలు, బాగా పశ్చిమగల కాకులు, నల్లకట్ట అబ్రాసులు, 9 వన్నె కాకులు, నెమలి అబ్రాసులు, అలాగే అన్ని రకాల పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచి. ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పొలాలన లేదంటే డేగ పింగళాలన, ఎర్ర పొలాలను డేగ పింగళాలను పెట్టుకుంటేనే గెలుస్తాం. అలాగే అన్ని రకాల ఇక్కడ కాకులు, కాకి నెమలు, పశ్చిమగల కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు అనేవి మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ బాగా కుసి తెలుపు గల కోడి కాకులు, బాగా కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకులు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకులను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ నల్లకట్ట రసంగులు, కాకి డేగలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు,
కోడి కాకి డేగలు, నల్ల మైలాలు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన కాకి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయి రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి నెమలి కక్కెరలు, నెమలి పింగళాలు, డేగ పింగళాలు, ఎర్ర పొలాలు, కోడి పింగళాలు, గౌన్ నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, అలాగే ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నెమలి డేగలు. ఇక్కడ నెమలి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నెమలి డేగలను, ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. నెమలి డేగలు కూడా ఎక్కడ కోడి చూపు లేని నెమలి డేగలను కనుక పెట్టుకున్నట్లయితే ఈ టైమ్స్లో మనం కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ శుద్ధ డేగలు, ఎర్ర అబ్బరాసులు, కాకి డేగ పర్లాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పశ్చిమకాల నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకి డేగలు, 9 వన్నె కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి, పక్కన ఓడిపోయిన చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి గోధుమ రంగు పింగళాలు, తెల్ల మైలాలు, కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, తెల్ల కక్కెరలు, కోడి రసంగులు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోతాయి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నల్లబొట్ల సేతువాలు. ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో నల్లబొట్ల సేతువాలను కనుక పెట్టుకుంటే మనం కంపల్సరీ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ పింగళ నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, గౌన్ నెమళ్ళు, కాకి నెమళ్ళు, సేతువాలు, గట్టి కాకులు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డేగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర మైలాలు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, మిరపపండు డేగలు, కోడి ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ తెల్ల కక్కెరలు. ఇక్కడ తెల్ల కక్కెరలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెల్ల కక్కెరలను కనుక ఉపయోగించుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత తెల్ల కక్కెరల తర్వాత చూపులకు గెలిచే రంగులోని చూపుల్లో మాత్రమే గెలిచే రంగులకి కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, కోడి చూపు గల మిరపపండు డేగలు, కోడి మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, నల్ల కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగలు, శుద్ధ డేగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే, ఇక మనకి పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ విషయానికి వెళ్దాం. ఇక రాత్రి టైమింగ్స్కి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రి పూట 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిస్తే అవకాశం చెప్పి డేగ పింగళాలు. ఇక్కడ డేగ పింగళాలు అన్నమాట. ఇక్కడ డేగ పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి డేగ పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే మనకి కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట.
అలాగే ఇక డేగ పింగళాల తరువాత చూపులు గెలిచినప్పటికీ ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర కైకరలు, కోడి ఎర్రమైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయి రంగు కదా, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కాకి నెమళ్ళు, బాగా పశ్చిమ గల సేతువాలు, పశ్చిమ గల కాకులు, అలాగే నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, పచ్చకాకి నెమళ్ళు, వాటితో పాటు సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకి డ్యాగలు, ఇక్కడ కోడి కాకి డ్యాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకి డ్యాగలను కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత కోడి కాకి డ్యాగల తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడి కాకులు, కాకి డ్యాగలు, పచ్చకాకి డ్యాగలు, గట్టి కాకులు, కోడి డ్యాగలు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయి చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేప్పటికి నెమల పింగళాలు, గౌడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర పూలాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోతాయి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమళ్ళు, ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి ఎర్ర నెమలు కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఎర్ర నెమల తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కాకి నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, శుద్ధ డేగలు, కాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి, పక్కన ఓడిపోయి రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి మైలాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్ల మైలాలు, ఇక్కడ అన్ని రకాల పింగళా చూపు అనేది మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. చూసారా ఫ్రెండ్స్, ఇది ఈరోజు